కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. అయితే ఆ 3 పథకాలకు ఆ రోజు నుంచే ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. సీరియస్గా దృష్టి పెట్టిన సీఎం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఆర్భాటాలకు పోవడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ పాలనపై దృష్టి పెట్టారు. మంత్రులు సైతం తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంపై చంద్రబాబు ప్రముఖంగా దృష్టి పెట్టారు. కేంద్రం నుంచి 15,000 కోట్ల రూపాయలు సాయం పొందగలిగారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సైతం వేగవంతం అవుతున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ప్రత్యేక నిధులు ప్రకటించింది. అక్కడ సైతం మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అన్నీ బాగానే ఉన్న సంక్షేమ పథకాల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రకటనలు రావడం లేదని ప్రజలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఒక ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఆగస్టు 15 నుంచి 3 కీలక పథకాలకు సంబంధించి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 1 అన్నా క్యాంటీన్, 2 అమ్మకు వందనం, 3 ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఈ 3 పథకాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు కీలకమైన 5 ఫైళ్లపై సంతకాలు చేశారు. ఇప్పటికే పెన్షన్ల పెంపును అమలు చేసి చూపించారు. మెగా డిఎస్సి రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి చెప్పినట్టు చేశారు. ఇప్పుడు కీలకమైన మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు, తల్లికి వందనం పథకాలను ప్రకటించి అనుకున్న హామీలను నెరవేర్చిన ఘనతను అందుకోనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టలేదు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి ఎక్స్టెన్షన్గా 1,19,000 కోట్లతో బడ్జెట్ అయితే రూపుదిద్దారు. కానీ ఇది పూర్తిస్థాయి బడ్జెట్ కాదు. రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఓ కొలిక్కి వచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 283 అన్నా క్యాంటీన్లను ప్రారంభించి నగరాలతో పాటు చిన్న పట్టణాలలో కూడా ₹5కే భోజనంతో పాటు అల్పాహారం కూడా అందించారు. అయితే ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. మహిళలకు ఉచిత ప్రయాణం. పక్కనున్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహిళలకు మరింత చేదోడుగా ఉండే కోసం ఈ పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం. పిల్లల చదువులకు సాయం, తల్లికి వందనం పథకం సైతం ఆగస్టు 15 నుంచి ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 20,000 రూపాయల చొప్పున చదువుకు సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై 50 రోజులు పూర్తి కావస్తుంది. దీంతో ఈ పథకం అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ పథకానికి సంబంధించి అదే రోజు కార్యాచరణ ప్రారంభించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 4 హామీలు అమలు చేస్తుండడం ఇక్కడ విశేషం.